హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ ఫ్రై చేస్తున్నామండి. ఈ చికెన్ ఫ్రై మరీ డ్రైగాను మరీ వెట్గాను ఉండదు, చాలా బాగుంటుంది చపాతీ రైస్లోకి. అందుకోసం నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నానండి. ఈ విధంగా ఈ చికెన్లోకి కారము, అలాగే కొంచెం పసుపు, ఒక నిమ్మకాయ బద్దను కూడా 2 నిమ్మకాయ బద్దలండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయని 2 బద్దలుగా చేసుకొని ఈ విధంగా రసాన్ని కూడా పిండుకొని వీటన్నిటిని బాగా మ్యారినేట్ చేసుకున్నానండి. ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా మొత్తం కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న ఈ చికెన్ని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి మూత పెట్టేసి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మిరియాలు, ధనియాలు, అలాగే కొంచెం సోంపు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక స్టార్ అనాసు, 1 ఇంచు చెక్క, అలాగే 3 యాలకులు, 4-5 లవంగాలు, అలాగే కారానికి తగినట్టు 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసేసి లో ఫ్లేమ్లో వీటన్నిటిని మంచి వాసన అలాగే రంగు వచ్చే విధంగా బాగా వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మారిపోతాయి, లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న వాటిని మిక్సర్ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి నెయ్యి, అదేవిధంగా నూనె కూడా వేసేసుకొని సన్నగా తరుక్కున్న 3 పెద్ద ఉల్లిపాయలను కూడా వేసేసి బాగా రంగు మారేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఈ విధంగా వేపుకున్నాక ఇందులోకి కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. పచ్చివాసన పోకపోతే అదొకలాగా స్మెల్ వచ్చింది. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకున్నాక ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి. వీటిలో ముక్క గట్టిపడుతుందన్నమాట. ఈ విధంగా గట్టిపడ్డాక ఇందులోకి మూత పెట్టేసి ఉడికించుకుంటే వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్తోనే మన చికెన్ అంతా బాగా ఉడుకుతుందండి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా వేసేసి, అలాగే రుచికి తగినట్టు కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అంతా సోయా సాసు, అలాగే టమాటా కెచప్ కూడా వేసేసి వీటిని కూడా బాగా ముక్కలకి పట్టే విధంగా ఒక 3-4 నిమిషాల వరకు బాగా కలుపుకుంటే హై ఫ్లేమ్లో ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.